ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజల మీద తమకున్నది ప్రేమ, ప్రతిపక్షం ఇప్పుడున్న ప్రతిపక్షం మొన్నటి వరకు అధికారంలో ఉన్న పక్షం ప్రజల మీద చూపించింది డ్రామా. ఈ నినాదం అయితే కామనే. ఇప్పుడు వైసీపీ చెప్తున్నది ఏంటి? ఒకప్పుడు మేము ప్రజల మీద ప్రేమ చూపించాం, బటన్లు నొక్కాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతున్నారు. నెల నెలా పింఛన్లు ఇచ్చే విషయంలో ఒక డ్రామా, ప్రతిసారి కూడా పథకాలు పంపిణీ చేసే విషయంలో ఒక డ్రామా, సూపర్ 6 హామీలు నెరవేర్చే విషయంలో కూడా ఒక అతిపెద్ద డ్రామా నడుస్తుంది. గ్యాస్ స్టవ్ వెలిగించకుండా, కనీసం చేపలు కొనుక్కుని తీసుకురాకుండా చేపల కూర వండేసుకు తినేస్తారు. ఇది ఒక పెద్ద డ్రామా. కొంతమంది కార్మికుల దగ్గరికో లేదంటే బీసీ నాయకుల దగ్గరికో వెళ్తారు, పేద ప్రజల దగ్గరికి వాళ్ళని పరామర్శిస్తారు. అది ఒక పెద్ద డ్రామా. ఇది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైసీపీ చేస్తున్న ప్రచారం. ఒకప్పుడు గతంలో కూడా బటన్లు నొక్కాం, మేము డబ్బులు వేసాం అనేది వాళ్ళు ప్రేమగా చూపించుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ బటన్లు నొక్కే కార్యక్రమం లేదు. అది వాస్తవమే. బటన్లు నొక్కినా నొక్కకపోయినా బటన్లు నొక్కేది అనేది ఒక వెలివేషన్ చూపించుకోవడానికో ఒక వేదిక మీద చూపించుకోవడానికి పనికొస్తుంది తప్ప లబ్ధిదారుల అకౌంట్లో ఖాతాలో డబ్బులు పడాలంటే అది ఆటోమేటిక్గా పడిపోతాయి. ఆ ప్రభుత్వం చేసే కార్యక్రమంలో భాగంగా అది జరిగిపోతూ ఉంటుంది. అది కొత్తగా ప్రత్యేకంగా మేము బటన్లు నొక్కి వేసామని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న తంతు తతంగం చూసుకుంటే సోషల్ మీడియా స్క్రిప్ట్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆలోచిస్తున్నారో లేదంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కొత్తగా ఆలోచిస్తుందో కొన్ని కాన్సెప్ట్ల రూపంలో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ 2 ఏళ్లలో ప్రతి నెల 1వ తేదీని ఇచ్చే పింఛన్ల విషయంలో నేరుగా ఎవరో ఒక ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ వస్తున్నారు. అది డ్రామా అవ్వచ్చు, కాన్సెప్ట్ అవ్వచ్చు, స్క్రిప్ట్ అవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఇచ్చారా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఆయన కనీసం సెక్రటేరియట్ దాటి బయటికి రాలేదు, ఆయన క్యాంపస్ పీస్కే పరిమితం అయ్యారు. అసలు 5 ఏళ్లలో ప్రజల్లోనే కనబడలేదు అనేది. కనబడకుండా ఉండి మేము బటన్లు నొక్కాం అది ప్రేమ అని వాళ్ళు అనుకుంటే, ఇప్పుడు వీళ్ళు చేసేది డ్రామా అని వాళ్ళు చెప్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు చెప్పేది ఒకటే, మీరేం చేశారు బటన్లు నొక్కి? అన్నిసార్లు బటన్లు నొక్కితే మళ్ళీ ఎందుకు అధికారంలోకి రాలేకపోయారు? మీరు కదా చేసింది డ్రామా బటన్ల నొక్కుడు పేరుతో. మేము చేపించేది మాత్రం ప్రజల మీద ప్రేమ చూపిస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పథకాలు పంపిణీ చేస్తున్నారని. ఎవరిది డ్రామా అయినా ఎవరిది ప్రేమ అయినా సరే మళ్ళీ ఈ 5 ఏళ్ల పాటు చేసిన పరిపాలన ఆధారంగా ఈ సంక్షేమ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందారో, నిజంగా సూపర్ 6 హామీలు కానీ సంక్షేమ హామీలు కానీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మెరుగైన సంక్షేమం అందిస్తాము అనేది, అది కనుక నిజమైతే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రేమ చూపించారు, ఎవరు డ్రామాలు ఆడుతున్నారు అనేది వేచి చూద్దాం.